మిరా మిరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం ఓటెత్తుతాది జనం కోసం మండే ఆవేశం వీడుండే నివాసం వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఇంటి నిండా తోరణాలు, ఆడవాళ్ళు ఒంటి నిండా ఆభరణాలు, రంగురంగుల ఓనీలు, రకరకాల పనుల్లో అబ్బాయిలు, నోరూరించే రుచులు, నోరెళ్లబెట్టి చూసే దీపాల కాంతులు, ఇవన్నీ కనిపించే ఏకైక పండగ పెళ్లి. అలాంటి అద్భుతమైన వేడుక ముందు జరుపుకునే అసలైన పండుగ రారండోయ్ వేడుక చేద్దాం. ఈ రోజు మా ఈ కార్యక్రమానికి రాబోతున్న వాళ్ళు నిజంగా కొంచెం స్పెషల్ అండి. అమ్మాయి అనంతపూరు, అబ్బాయి కర్నూలు, ఇద్దరు ఉండేది బెంగళూరు. మరి వీళ్ళిద్దరు ఎలా కలిశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కార్తిక్ అండ్ మోనికా. వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకునే వెల్లువలో జల్లుమనే కదివిందామా. రావయ్య ముద్దుల మామ, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ. ఫస్ట్లీ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం. అండ్ సూపర్ గా డాన్స్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి డాన్స్ కి మీకు ఏమైనా సంబంధం ఉందా? తనకు ఉంది టచ్, అవును నాకు లేదు అసలు. ఫస్ట్ టైం డాన్స్ టీచర్ కావడం వల్ల కొద్దిగా టచ్ ఉంది. తనైతే ఇదే ఫస్ట్ టైం డాన్స్ చేయడం. ఆయన మాత్రం టచ్ లో ఉండాల్సి వచ్చింది. వెరీ గుడ్. ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ చేయడానికి భయపడ్డారా, ఆవిడతో చేయడానికి భయపడ్డారా డాన్స్? ఇక్కడ చేయడానికి భయపడ్డాను. ఓకే, కానీ తనను చూసి ధైర్యం వచ్చింది. చూసారా, రాగానే బిస్కెట్లు వేయడం మొదలు పెట్టాడు ఆయన. ఓకే, ఇటు అనంతపురం నుంచి బయలుదేరారు మీరు, అటు కర్నూలు నుంచి బయలుదేరారు. ఇద్దరు బెంగళూరు దాకా ఎలా రీచ్ అయ్యారు? అదొక లాంగ్ జర్నీ. అది లాంగ్ జర్నీ. ఇద్దరు అక్కడే వర్కింగ్. మీరు బ్యాంక్ లో, ఆయన ఐటీ. సో రెండు కాంబినేషన్ కుదురుతుందా? ఐటీ టైమింగ్స్ కి బ్యాంక్ టైమింగ్స్ కి కుదురుతుంది. కుదిరినప్పుడల్లా షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. వీకెండ్స్. మండే టు ఫ్రైడే పరిస్థితి ఏంటి? ఓ ఫోన్ వాళ్ళని ఆగస్ట్ లో ఎంగేజ్మెంట్ అయింది మీకు. 4 months లో ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుని ఉంటారుగా. అండ్ ఫ్యామిలీస్ గురించి మీ ఇద్దరు ఫ్యామిలీస్ ని ఇక్కడ పిలుద్దాం అండ్ అందరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. మీ ఇద్దరు గురించి అంటే మీకు ఈ 4 నెలల ప్రయాణంలో కొంచెంగా తెలుస్తుంటుంది. అమ్మాయిలు ఒక అబ్బాయి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ముందే క్వశ్చన్స్ లోపల ప్రిపేర్ అవుతారు. నేను ఇలా అంటే అబ్బాయి ఏమంటాడు, నేను ఇలా అడిగితే అబ్బాయి ఏం చెప్తాడు, ఇలాంటి కొన్ని ప్రిపేర్ అయ్యారా ఇన్ని కలిసేటప్పుడు? అలా ఏం ప్రిపేర్ అవ్వలేదు. మహేష్ బాబులా ఉంటే చాలా అనుకున్నాను, అలాగే దొరికారు. సూపర్. అండ్ మీరేమనుకున్నారు?
ఫస్ట్ టైం తనని కలిసినప్పుడు తన మాటలోని ప్యూర్ లవ్ ని నాకు అర్థమైంది. ఓకే, తను నా పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఫస్ట్ సీన్ లోనే నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎంత తెలుసు అనే విషయం మీద నేను పెట్టే చిన్న చిన్న టాస్కులతో మీకు ఇంకొంచెం బాగా తెలుస్తుంది మీ ఇద్దరు గురించి అని నేను అనుకుంటాను. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటే ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇద్దరిలో ఎవరు ఎక్కువ రైట్ ఆన్సర్లు ఇస్తారు. చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్. రెడీయా? రెడీ. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సూపర్. ఇక ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేను అడిగిన ప్రశ్నకి ఇక్కడున్న వస్తువులే ఆన్సర్లు. ఆ వస్తువుని తీసి మీరున్న ప్లేస్ లో నుంచి పట్టుకొని చూపిస్తే చాలు. అది రైట్ ఆర్ రాంగ్ నేను చెప్తాను. ఓకే, క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, మోనికా గారికి ఇష్టమైన కలర్ ఏంటి? మాట్లాడకుండా అక్కడున్న బెలూన్స్ లో ఒక బెలూన్ తెంపి మీ చేత్తో పట్టుకోండి. మోనికా గారు, మీకు ఇష్టమైన కలర్ బెలూన్ ని తెంపి మీరు పట్టుకోండి. మీరు కొంచెం దాని పక్కన ఉన్నది తెంపున్న రాంగ్ అయ్యేది. ఇదే రైట్ ఆన్సర్. ఈ 2017లో రిలీజ్ అయిన సినిమాల్లో ఆయనకి బాగా నచ్చిన సినిమా, ఆయన ఫేవరెట్ మూవీ ఏంటి? ఇద్దరు ఆన్సర్ ప్లీజ్. సరైనోడు సినిమా అని చూపిస్తున్నారు. ఆయన మాత్రం బోయపాటి సీని గారు తీసిన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ ఉన్న సరైనోడు సినిమా తీశారు ఆయన. వెరీ గుడ్. బాగా నచ్చింది సార్ సినిమా. యా. ఎక్కువసార్లు మాట్లాడారు ఆవిడతో ఈ సినిమా గురించి. సో ఇంతకీ మరి మీ ఓటు రకుల్ ప్రీత్ సింగ్ కా క్యాథరిన్ కా? రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ కే. విన్నారుగా, ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం. ఓకే కదా? ఒక్క ముట్టుకే పడితే సెట్ అయిపోతారా? మీరు ఒకటి చెప్తే తను 10 వేస్తుంది, 10 ముట్టికాయలు వేస్తుంది. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో మోనికా. ఇప్పుడున్న మీ ముందున్న బొచ్చులో ఉన్న కూరగాయల్లో కార్తిక్ గారికి అస్సలు నచ్చని వెజిటేబుల్ ఏంటి? మీరేమైనా చేంజ్ చేసుకుంటారా? హరీష్, కాకరకాయ అంటే ఇష్టం లేదు, మీకు బాగా తెలుసు. ఎందుకంటే కాకరకాయ తినగానే రైట్ ఆన్సర్. ఎస్. మీకు అలా నచ్చని కాకరకాయని ఆయనకి ఎప్పుడైనా తినిపించాలనిపించిందా? మీకోసం తినమని అడిగితే తిన్నా? తెలీదు. మీకు బాగా కోపం వచ్చినప్పుడు మీరు వాడాల్సిన ఆయుధాల్లో ఒక ఆయుధం మీకు తెలిసిపోయింది. ఏంటది? కాకరకాయ. కాకరకాయ. ఓకే, ఆవిడకి బాగా ఇష్టమైన వెజిటేబుల్. ఆర్ యూ షూర్? యా, షూర్. ప్లీజ్ అర్థం చేసుకోండి. షూర్. పొటాటో. ఇట్స్ పొటాటో. కంగ్రాచులేషన్. ఎలా? హౌ? తను చాలా సార్లు చెప్పింది నాకు పొటాటో అంటే చాలా ఇష్టం అనేసి. ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తింటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తింటుంది. అన్ని రైట్ చెప్పారు. మీరిద్దరి కోఆర్డినేషన్, మీ ఇద్దరికి టేస్ట్లు అంటే ఏమేమి ఇష్టం లేదు అనేది చాలా పర్ఫెక్ట్ గా తెలుసుకున్నారు 4 నెలల్లో. ఆవిడ కోపం వచ్చినప్పుడు ఇంట్లో ఏం వండాలో ఆవిడకి అర్థమైపోయింది. ఆవిడ కోపం వచ్చినప్పుడు బుజ్జగించడానికి మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకురావాలని మీకు అర్థమైపోయింది. సో వెరీ గుడ్. ఈ శుభ సందర్భంలో మనం ఏం చేయాలంటే వాళ్ళ గురించి కూడా నేను తెలుసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. కాబట్టి ఈసారి ఇలా కాదు, మీరు ఇంత బాగా ఆడినందుకు మీకు గిఫ్ట్ ఇవ్వాలి. సో నేను ఆల్మోస్ట్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ డైమండ్ నెక్లెస్ కానీ ఇద్దామని ప్లాన్ చేశాను. ఆన్ ది వేలో ఉంది, లారీలో తీసుకొస్తున్నారు, టైం పడుతుంది. కాబట్టి మీ ఇద్దరు కలిసి అందుకునే మొట్టమొదటి గిఫ్ట్ అది మగపెళ్లి వారి తరఫు నుంచి ఆడపెళ్లి వారి తరఫు నుంచా అని నాకు డౌట్ పడుతుంది. మీరు ఇస్తారా? 2 టీంలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పని చేద్దాం, వీళ్ళిద్దరి మధ్యలో గేమ్ పెడదాం. ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా మీకు గిఫ్ట్ అంతా చేపిస్తాం. రెడీయా? లెట్స్ ప్లే. ఓకే, సో గ్రౌండ్ కూడా సిద్ధమైంది. చెప్పండి ఎవరెవరు పిలుస్తున్నారు ఇటు సైడ్? మీరు 5గురు ఈ బాక్స్ లో ఉంటారు. ఇటు సైడ్ నుంచి
బాగుంది. ఇటు సైడ్ అత్త వస్తే అటు సైడ్ అత్త వచ్చింది, ఇటు సైడ్ పిన్ వస్తే అటు సైడ్ పిన్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకళ్ళు కూతకొస్తారు, మీలో ఎంతమందిని ముట్టుకుని వాళ్ళు తిరిగి వెళ్తే అన్ని పాయింట్లు వాళ్ళకి వస్తాయి. రైట్? ఓకేనా? వెరీ గుడ్. జాగ్రత్త అమ్మ, బంగారు ఆభరణాలన్నీ జాగ్రత్త. గోల్డ్ ఏమైనా ఉంటే నాకు ఇచ్చేయండి, నేను పంపించేస్తాను బయటికి. ఎవరు వస్తారు ఇచ్చే నుంచి? పెద్దమ్మా ఇక్కడ రండి. కార్తిక్ 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 అనుకుంటూ వెళ్ళాలి. ఓకే, పెద్దమ్మ వెళ్ళి చుట్టం చూపుకి వెళ్ళి అందరిని పరిచయం చేసుకుని, హలో నేను మళ్ళీ కలుస్తాను, భోజనం చేసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. ఎవరిని ముట్టుకోలేదు. సో మీ ఛాన్స్ అయింది. సో అటు సైడ్ పాయింట్ ఏం రాలేదు. ఇటు సైడ్ ఎవరు వస్తున్నారు? పిన్ని, చిన్న పిన్ని, సైడ్ 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 ప్లీజ్. రెడీ? పిన్ని, చిన్న పిన్ని, అటాక్. పిన్ని, స్టేజ్కి ఏం కాలేదు కదా? ఇద్దరిని ముట్టుకుని ఇటు సైడ్ వచ్చారు. 2 పాయింట్స్. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే, గుండె బాక్స్ బట్టలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. సో ఇట్ సైడ్ స్కోర్ 2, ఇట్ సైడ్ స్కోర్ 0. మీ ఛాన్స్. ఎవరు వెళ్తున్నారు? లెట్స్ గో. టుంగ్ అని సౌండ్ వచ్చింది నాకు, కళ్ళ వెళ్ళిందా? వెరీ గుడ్. ఫ్లోర్ కి ఏం కాలేదు కదా? ఏం కాలేదు, ఏం కాలేదు. ఫ్లోర్ సేఫే కదా? ఆవిడ రివెంజ్ తీసుకున్నారు. సో ఇద్దరిని ముట్టుకున్నారు మీరు. సో కంగ్రాచులేషన్స్, 2 పాయింట్స్. సొగసే అరుపా ఏయ్ దే 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 కత్తులున్న నీ కన్నులు తేదే, దే 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 మత్తుకున్న నీ ముద్దులు తేదే, దే 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 క్యాపే ఇప్పతే. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. ఓకే, ఇప్పుడు 2 and 2 ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. ఇప్పుడు మీ ఛాన్స్. ఎవరు వెళ్తున్నారు? ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గరిళ్ళల్లుండి. కంగ్రాచులేషన్స్. ఆవిడ ఇటు వచ్చారు, లపక్మన్ మీరు పట్టేశారు, ఆవిడ అవుట్ అయ్యారు. మీకు 1 more point. ఇటు సైడ్ వాళ్ళు వస్తారు, మీరు ఇద్దరు కలిసి పట్టేసుకోండి. చెప్తా, మన పాయింట్ వచ్చేసి. ఎవరు వస్తారు? ఓకే, ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరు వెళ్తున్నారు? నేను చెప్పే జాగ్రత్తగా వినిపిని. ఎవరో ఒకరిని ముట్టుకునిరా. నువ్వు అక్కడ ఉండిపోయి అనుకో అమ్మా, ఈవిడ ఒక్కతే మిగిలిపోద్ది. ఓకే, మొత్తం అందరిని ఆవిడ ఆపాల్సి వస్తుంది. మీరు ఎంత మందిని ముట్టుకుంటే మీ టీంలో వాళ్ళు అంతమంది లోపలికి వస్తారు. రైట్? రెడీ? చెమట పట్టిస్తాం మామా, తగలు పుట్టిస్తాం మామా, ఒరే నీ గుండు కొట్టి నామాలు పెట్టి నడిపిస్తాం మామా, నిన్ను నలిపేస్తాం మామా. ఇక రాత్రినైనా పగలు అయినా ఈడైనా యాడైనా కొల పెట్టేలా సినిమా చూపిస్తాం మామా, సినిమా చూపిస్తాం మామా, ఆగే ముట్టిస్తాం మామా, ఇటు కేకే ముట్టిస్తాం మామా. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ స్కోరు 3 లో ఉన్నాం, ఇటు సైడ్ స్కోరు 4 లో ఉన్నాం. ఓకే, లాస్ట్ ఛాన్స్. మీ ముగ్గురు ఎవరు వెళ్తారు? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది ఆవిడ. లపక్మని లాగేశారు వాళ్ళందరూ కలిసి. మేడం గారు అంతా ఓకే కదా? 2-3 గాజులు లాగేసినట్టున్నారు వాళ్ళు. లేదు, ఉన్నాయా? ఉన్నాయా? ఓకే.
ఇటు సైడ్ వాళ్ళు అటు వెళ్ళారు కోతకి, వాళ్ళందరూ కలిసి ఆపేశారు. కాబట్టి మీకు 1 పాయింట్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి. మీరు 6 పాయింట్స్ లో ఉన్నారు, మీరు 4 పాయింట్స్ లో ఉన్నారు. మమ్మీ ఇది రావు. ఊరికే వచ్చేసాయి, మనమే గెలిచి. ఆవిడ కనుక ఎవరిని ముట్టుకోకుండా ఇటు వచ్చేస్తే మీకు 2 పాయింట్స్ ఇస్తా. హలో కోచ్ గారు, ఆవిడ ఆడనివ్వండి. మమ్మీ జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైం నో. ఇటు సైడ్ ఒక లవ్ టైర్ ఒకరు బయటికి వెళ్ళి 5 నుంచి గ్రూప్ ఫోటోకి నుంచినట్టు. నోటంకి 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 నోటంకి. అత్తమ్మ ఒకళ్ళు ముట్టుకుంటే టై, ఇద్దరిని ముట్టుకుంటే మీరు గెలుస్తారు. మీరు ఒకటే వచ్చారనుకో వాళ్ళకి చిట్ట చివరి ఛాన్స్. 1 పాయింట్ అయినా తీసుకురండి, ఓకేనా? కమాన్ ఎంకరేజ్ చేయండి. మా ఈ కబడ్డీ గేమ్ లో 2 టీములు గెలిచారు. కంగ్రాచులేషన్. ఇటు సైడ్ గురించి మీకు తెలుసు, ఇటు సైడ్ గురించి మీకు తెలుసు, కానీ ఇటు సైడ్ గురించి మీకు తెలియాలి, ఇటు సైడ్ గురించి మీకు తెలియాలి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీళ్ళ గురించి తెలుసుకోవడానికి మీ ఇద్దరికి నేను టాస్క్ పెడతా, ఓకే? వాళ్ళు ఈయనకి వరుసకి ఏమవుతారు అనేది మీరు చెప్పాలి, రైట్? అండ్ వాళ్ళు ఈవిడికి వరుసకి ఏమవుతారు. నేను ఆ రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా, ఆ రిలేషన్ అంతా యాడ్ అయితే వాళ్ళు వీళ్ళకి ఏమవుతారు, ఓకేనా? లెట్స్ ప్లే. మీలో ఎవరు హింట్లు ఇవ్వకూడదు. ఒకవేళ మీ పక్కనున్న వాళ్ళు హింట్ ఇచ్చినట్టు మీకు డౌట్ వస్తే మీరు ముట్టుకే వేయచ్చు. మా లుంగి బాబు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరందరూ. మేడం గారు, ఫస్ట్ ప్రశ్న మీకు 5 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఫాస్ట్ గా ఆలోచించి చెప్పండి. కార్తిక్ వాళ్ళ నాన్న, భార్య, చెల్లి, కూతురి తండ్రి మీకేమవుతారు? కార్తిక్ వాళ్ళ నాన్న, భార్య, చెల్లి, కూతురి తండ్రి. మామయ్య. మీకు మామయ్య అవుతారు, అంటే ఆయనకి బాబాయ్ అవుతారు, అంతేగా? మీరేమంటారు? తనకు మామయ్య, మీకు బాబాయ్. నాకు బాబాయ్. ఎవరు మీకు బాబాయ్? ఎవరు ఇక్కడ? లుంగీ బాబా. లుంగీ బాబాయ్. రైట్ ఆన్సర్. ఓకే, మీ ప్రశ్న. మౌనిక వాళ్ళ నాన్న, అన్న, భార్య, కూతురి భర్త, మామ మీకేమవుతారు? అన్న అవుతారు. అన్న ఎవరికి? నాకు అన్న. మీకు అన్న అవుతారు, తనకు బావ అవుతారు. రాంగ్ ఆన్సర్. మౌనికకి పెద్దనాన్న అవుతారు, మీకు మామ మామయ్య. అవుతారు. ఉన్నారు ఇక్కడ? ఉన్నారు పెద్దనాన్న. గురుగారు నమస్కారం సార్. అంత హ్యాపీసేగా? వెరీ గుడ్. మనకు పాయింట్ వచ్చింది. పర్లేదు, కొంచెం ట్విస్ట్ ఎక్కువ ఉంది కదా, ఏం పర్లేదు. వాళ్ళకు కూడా అలాంటిది ఇద్దాం సార్, మామూలుగా ఉండదు ఇది. ఇప్పుడు కార్తిక్ వాళ్ళ అమ్మ, తమ్ముడి భార్య, కోడలు మీకేమవుతారు? కార్తిక్ వాళ్ళ అమ్మ, తమ్ముడి భార్య, కోడలు మీకేమవుతారు? టైం అయిపోతుంది. 5 4 3 2 పిన్ని. రాంగ్ ఆన్సర్. నేను ఊరినే పాయింట్ రప్పడం కోసం పిన్ని అంటే పిన్ని అంట. ఏం తెలియదు కాబట్టి మీరేం చెప్తే చెప్పాను. ఇద్దరికి 1 పాయింట్లు వచ్చాయి. అండ్ కార్తిక్ వాళ్ళ అమ్మ, తమ్ముడి భార్య, కోడలు మీకు అక్క గాని చెల్లెలు గాని అవుతారు. అండ్ గురువు గారికి మరదలు అవుతారు. ఇద్దరు 1 పాయింట్ లో ఉన్నారు.
ఈసారి ప్రశ్న ఇంకొంచెం టఫ్ అవబోతోంది. మౌనిక వాళ్ళ అమ్మ, చెల్లి, భర్త, కొడుకు, తల్లి, అక్క, భర్త మీకు ఏమవుతారు? బావా ఆ? బావా Wrong answer! బామ్మర్ది. మౌనిక వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యం గారు, సో మీకు మామయ్య అవుతారు. నేను చెప్పక్కర్లేదు. మౌనిక వాళ్ళ అమ్మ, చెల్లి, భర్త, కొడుకు, తల్లి, అక్క, భర్త వాళ్ళ నాన్నగా. సో ఇద్దరు రెండు ఫ్యామిలీల గురించి బాగానే తెలుసుకున్నారనమాట. స్విచ్ ఎక్కడుంది, బల్బ్ ఎక్కడుందో తెలిసిపోయింది మీకు. వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. ఇంతమంది విడివిడిగా వాళ్ళ రిలేషన్స్ ఏంటో మీకు తెలిసాయి. అండ్ రెండు కుటుంబాలు కలిసి కబడ్డీ ఆడాయి. అండ్ మీ ఇద్దరు కూడా ఆడారు. అసలైన విషయం ఏంటంటే ఇలాంటి వేడుక జరుగుతున్నప్పుడు, అది కూడా పెళ్లికి ముందు, కంపల్సరీ గానా బజానా అయితే ఉండాలిగా. మీ గ్యాంగ్ లో పాటలు పాడేవాళ్ళు, డాన్స్ చేసే వాళ్ళని సిద్ధం చేయండి. ఇచ్చేది కూడా సిద్ధం చేస్తాను. బట్ ఈ హంగామాని ఇంకొంచెం పెంచడానికి, మనతో పాటు ఆడేయడానికి, పాడడానికి, మన గానా బజానాలో అల్లరి చేయడానికి ఇంకో ఇద్దరు అతిథులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. మా జీ తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సీరియల్ పునాగా హిట్ పేర్ ఈ రోజు అంజనా అండ్ అనిరుద్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏం చేస్తుంటావు? అదే అమెరికాలో మెడిసిన్ చేస్తున్నా. I'm gonna be a doctor. ఓహో, బాయిలర్ కూడా. బావా ఎప్పుడు వచ్చితివీవు వచ్చి ఏమి పీకితివీవు వెళ్ళు వాణ్ణి లేపు వీణ్ణి లేపు పందిట్లో పుట్టించు చూపు తమ తమ పన్నులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక విల 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 దిల్ తరుక్కుపోయే కంప్యూటర్లు మూసై సెల్ ఫోన్ తీసి దాచై పెళ్ళింట్లోకి వన్నీ దేనికో మైండ్ బ్లాంక్ చేసై ఆలోచనలు మానే మ్యారేజ్ అని ధ్యాసై బెస్ట్ గెస్టుల నొప్పు నడుచుకో. ఏమంటారా? లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో.
సో మన హీరో హీరోయిన్ కి లెట్స్ వెల్కమ్ దెం. కమ్ ఆన్. సూపర్, వెల్కమ్. మా రారండు వేడుక చేద్దాంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీకోసం ఎదురు చూస్తున్నారు. అండ్ డెఫినెట్ గా ఇప్పుడు మన ఈ గానా బజానాలో మీరు కూడా యాడ్ అయితే ఇంకా డబుల్ ఎనర్జీ. మేడం గారు పెళ్లి కొడుకు తరఫు, సార్ పెళ్లి కూతురు తరఫు. అమ్మాయి అనంతపూర్ నుంచి అయితే అబ్బాయి కర్నూలు నుంచి, అండ్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంది బెంగళూరులో. కన్నడ వచ్చు అయితే రాదు, తనకు వస్తుంది. కన్నడ ఓన్లీ ఇన్కమింగ్ కాల్ ఆయనకి. ఇప్పుడు అసలేంటి ట్విస్ట్ ఏంటంటే ఈ గానా భజన మొదలయ్యే ముందు మేడం గారు తనకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు. ఓ మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు. అలా ఊరికనే ఇస్తారా? చెప్పండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. గట్టిగా గట్టిగా అంట. ఇలా ఇలా చేతి చాపి ఐ లవ్ యూ కార్తిక్. ఐ లవ్ యూ కార్తిక్. విత్ లెటర్. విత్ లెటరా? లెటర్ తీసుకోండి సార్. వెరీ గుడ్, సూపర్. లెటర్ సంగతి నేను చూస్తాను, ముందు గిఫ్ట్ సంగతి చూడండి. వంట చేయాలి కదా పొద్దునే లేచి బాబు. చాలా బద్ధకం, అస్సలు నిద్ర లేడు. సో అలారం పెట్టుకోనా లేస్తాడేమో అని. అలారం పెట్టి లేపమ్మా. ఒకవేళ లేపకపోతే కాకరకాయ గుర్తుందిగా, కాకరకాయ గుర్తుందిగా, కాకరకాయ ముక్క నోట్లో పెట్టగా తపక్కమని లేచి కూర్చుంటాడు అబ్బాయి. బట్ సో స్వీట్. ఇంక ఇక్కడి నుంచి మీ టైం బాగుండాలని కోరుకుంటున్నాను నేను. ನೀವಂದ್ರೆ ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ಡಾಟ್ మీరంటే ఇష్టం. మా తల్లి హేల్కే ఆగళ్ళ అంటే మా తల్లి, మా మమ్మీ ఈ సంబంధం ఓకే చేసినప్పుడు చాలా ఆనందపడ్డారు. యాకో గొత్తిళ్ళే నీకు నా లైఫ్ అల్లి అంటే నాకు ఉల్లిపాయ అంటే ఇష్టం లేదు. ಬಂದಿದೆ నన్ను లైఫ్ కలర్ ఆಗಿದೆ. మీ బంధువులు అందరూ అంటే నాకు ఇష్టం. నన్న గండ ఇష్ట ప్రీతి. ఆలుగడ్డ అన్న కూడా నాకు చాలా ఇష్టం. ఆలుగడ్డ అన్న కూడా నాకు చాలా ఇష్టం. వెరీ గుడ్, సూపర్. నాకు మౌనిక ఓన్లీ 1 గిఫ్ట్ తెచ్చింది. నేను తన కోసం చాలా గిఫ్ట్స్ తెచ్చాను. ఒక షాప్ మొత్తం, షాప్ లో ఉన్న ఐటమ్స్ అన్ని. మనం ఇప్పుడు షాప్ ఓపెన్ చేయబోతున్నాం. వెరీ గుడ్, తీసుకురండి సార్ సామాన్లు. నేను పట్టుకోనా? తనకు ఇష్టమైన ఐటమ్స్. మీరు ఒక్కొక్కటి ఇస్తూ ఉండండి. ఇచ్చిన ప్రతిసారి ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ మౌనిక. నేను నిన్ను ప్రేమిస్తున్నా. मैं आपसे प्यार कर रहा हूँ. मैं आपसे प्यार कर रहा हूँ. కన్నడలో ఏంటమ్మా? నేను నిన్ను ప్రీతి ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು నిన్న ఈ రోజు రేపు ప్రీతిస్తిని. ನಾನು నిన్న ప్రీతిస్తిని. జింఫాం ఫ్లా ఫ్లా స్మా క్వా చెప్పండి చైనీస్ లో. జింఫాం ఫ్లా స్లా ఫ్లా ఫ్లా. జిమ్ ఫ్లా ఫ్లా షెఫ్ ఫ్లా. పాపం మాకు వచ్చిన లాంగ్వేజ్ లన్నీ ఆయనకి నేర్పించాం. సరే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకోమా. ఇది చాక్లెట్లా? ఎస్. వావ్, ఇది కూడా చాక్లెట్లా? వెరీ గుడ్, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ బేబీ డాల్ ఫర్ ఏ బేబీ డాల్. వెరీ నైస్, సూపర్. నెక్స్ట్ ఈ గిఫ్ట్ ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది. తనకి శారీ కట్టుకోవటానికి రాదు, అందుకు తనకి 1 minute శారీ బెంగళూరు మొత్తం తిరిగి 1 minute శారీ అంటే అంతా ఆటోమేటిక్. ఓ వండర్ఫుల్, సూపర్, వెరీ స్వీట్. స్క్రీన్ మీద
సాంగ్ కి సంబంధించిన వర్డ్స్ జంబులై ఉంటాయి. వాటిని చూసిన తర్వాత ఎవరికి పాట గుర్తొస్తే ఆ టీం వాళ్ళు విజిల్ వేయాలి. విజిల్ వేసిన టీం వాళ్ళు ఫస్ట్ పాడతారు. ఇప్పుడు గానా బజానా స్టార్ట్ చేస్తుంది. ఓకే, స్క్రీన్ మీద సాంగ్ కి సంబంధించిన వర్డ్స్ వస్తున్నాయి. విజిల్స్ రెడీ, పని చేస్తున్నాయి, చెక్ చేసుకోండి విజిల్. అబ్బో, వెరీ గుడ్. ఫస్ట్ సాంగ్. నీ ఊపిరి నేనే మారాలి. ఈ పాటికి హింట్ వచ్చేసి ఉంటది. నీ నీడై. ఓకే, సో సాంగ్ ఏంటి? నీ జతగా నేనుండాలి, నీ ఎదలోనే నిండాలి, నీ కథగా నేనే మారాలి. మారాలి వచ్చింది. చూపించే నీకే ఉంటాననిపించి నీలాగా నన్ను రప్పించావే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అట్ సైడ్ టీం వాళ్ళు ఆ పాట పాడారు కాబట్టి ఇట్ సైడ్ టీం వాళ్ళు ఆ పాటకి డాన్స్ చేయాలి. నేను డాన్స్ చేయని వచ్చి మొత్తం సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆవిడ. వెళ్ళాను. థ్యాంక్ యూ పెద్దమ్మా, థ్యాంక్ యూ. ఇట్ సైడ్ టీమ్ కి పాయింట్ వచ్చింది. ఇచ్చారు, ఇంకొంచెం ఫాస్ట్ ఉండాలి మనం. సెకండ్ సాంగ్ కొంచెం సూటిగా. హోల్డ్ ఆన్. కొంచెం అండ్ సూటిగాకి విజిలేశారు. శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే, చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవికాలం గాలిలాగా కొంచెం కొంచెం వీస్తావే, నవ్వెత్తుంటే తుఫానులాగా చుట్టేయొచ్చుగా. రైట్ ఆన్సర్. సూపర్. ఇప్పుడు గురుగారు రండి, రండి మాస్టారు. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, పరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తం కారాలే. కనులకు కలలు, మనసుకి వలలు, విసిరిన మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే. సూపర్ సార్, సూపర్ చేశారు సార్. మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు నాకు 2-3 స్టెప్పులు నేర్పియాలి. ఇక ఇప్పుడు ఈసారి ఎవరు పాడకపోయినా మా హీరో హీరోయిన్ టాస్క్ పడిద్ది. రెడీగా ఉండండి మీరిద్దరు. ఓకే, 1-1 ఈచ్ పాయింట్. నెక్స్ట్ సాంగ్. పైరా చేయరా ఎన్నాళ్ళని నాతోనే నిత్యం. హోల్డ్ ఆన్. ఎన్నాళ్ళ గుర్తొచ్చానావానా, ఎన్నాళ్ళని తక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉండాలంటే చెయ్యారా చేర తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఆ టీం తరఫు నుంచి మేడం గారు డాన్స్ మ్యూజిక్. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యారా చేరదీసుకోనా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే
బాబా బాబా అసలు ఈ పాటికి ఇలా చేయొచ్చని తెలియక ఇన్నాళ్ళు నేను వేరేలా చేశాను. వెరీ గుడ్, లేదా అద్భుతంగా చేశారు. బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఓకే, ఇచ్చాడు, లీడ్ లోకి వచ్చేసారు. అండ్ ఇచ్చాడు, మనం ఇంకో పాట గట్టిగా పాడేయాలి, తొందరగా పాడాలి. ఓకే, నెక్స్ట్ సాంగ్. ఒకరిది ఇరువురి చూపు కన్ను కలయిక మా అమ్మకే. ఇన్ని ఆన్సర్లా, ఇన్ని క్లూలా, నాన్నయ్యానుగా. ఓకే, ఇచ్చాడు, విజిలేశారు. కనిపించిన మా అమ్మకి అమ్మయ్యానుగా, కనిపించని మా నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది ప్రాణం, ఇరుగురి కలయిక కలిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇప్పుడు వాళ్ళతో డాన్స్ చేపించండి. ఈ సినిమాలో ఏదో ఒక పాటకి డాన్స్ చేయాలా? అవునవును. ఓకే, వెరీ గుడ్. చాలా బాగా ఆడుతున్నారు. సో 2 points and 2 points. Well played. ఓకే, నెక్స్ట్ సాంగ్. నువ్వు నిన్ను లోకం చీకటి అయినా యాపిల్. హెచ్ఆర్ విజిల్ వచ్చింది. సాంగ్ ప్లీజ్. దిగి నుంచి బిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడు న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందే లోకం చీకటి, నువ్వు లేనే బల్బై ఏటికి. దిగి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ, దిగి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి, నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం, దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. సూపర్ మేడం గారు, సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ. చిన్నపిని కదా, డాన్స్ టీచర్. డాన్స్ టీచరా? డాన్స్ టీచరా? వామ్మో, ముందు చెప్పొద్దు. వామ్మో, డాన్స్ టీచరా? కరాటే టీచర్, డాన్స్ టీచర్. కరాటే కూడా? ప్లీజ్ నో. సో డాన్స్ వరకు సరిపోయింది. వెల్ డన్, థ్యాంక్ యూ. హిట్స్ టీమ్ లీడ్ లో ఉన్నారు. 3 points and 2 points. లాస్ట్ సాంగ్ చాలా జాగ్రత్తగా విజిల్ అయ్యండి, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. ఓకే, అంజనా గారు మీరు కూడా రెడీ. నువ్వు 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 ఇష్టం ఇష్టం ఇంకెంతో నేను తెలిసాక మనమైతేనే ప్రేమించావనని. ఏంటమ్మా? నువ్వు నేను మనమైతేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసా
నువ్వక్కడుండి నేనిక్కడుంటే నువ్వక్కడుండే నేనిక్కడుంటే ఎంతో కష్టం. కాజల్ అగర్వాల్, నువ్వు అక్కడెక్కడ ఉండి నేను ఇక్కడ ఉంటే ఎంత కష్టం. ఓకే, రైట్ ఆన్సర్. నేను మనమైతే నీకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం. ఓరిన పెర్ఫార్మెన్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా, చాలా సరదాగా అందరూ పాటలు పాడారు, డాన్సులు కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. సూపర్. మీకు బెస్ట్ విషెస్ తెలియజేయడానికి ఇక్కడికి వచ్చిన ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. థ్యాంక్ యూ మీ ఇద్దరికి. అండ్ ఎలా అనిపించింది షో? హౌస్ ఇట్? చాలా బాగుంది. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. సో ఇట్ వాస్ గ్రేట్. ఐ మీన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి షో నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇట్ వాస్ గ్రేట్ మీటింగ్ టు ఫ్యామిలీస్. ఇట్ వాస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. నందిని గారు? నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇలా వచ్చి ఇక్కడ సంగీత్ సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ ఫస్ట్ టైం ఇలాగా టీవీ ముందు వీళ్ళందరితో అంటే తెలీదు, కానీ ఇక్కడ వచ్చాక చాలా పరిచయం అయింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళిద్దరూ అప్పటి నుంచి నేను గమనిస్తున్నాను, వాళ్ళిద్దరు అప్పటి నుంచి చూసుకుంటూనే ఉన్నారు, అస్సలు వేరే వైపు చూడట్లేదు. ఐ కాంటాక్ట్ స్పెషల్ నెట్వర్క్ ఇది. సో స్వీట్. నిజంగా ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. मुझको को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के all the Rajni fans don't miss the chance. All the Rajni fans don't miss the chance. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్. మా తరఫు నుంచి మీ ఇద్దరికి కూడా చిన్న కానుకలు ఉన్నాయి. సో మీ పెద్దవాళ్ళతో సహా మండపం మీదకి వెళ్దాం. అండ్ అలాగే మా తరఫు నుంచి మనందరం కలిసి దిగిన ఫ్యామిలీ ఫోటో.
మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ గో. సో కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. యు మేక్ ఏ వండర్ఫుల్ పేర్. సో ఎలా అనిపించింది మా రారండో వేడుక చేద్దాం? యాక్చువల్లీ చెప్పాలంటే నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫీలింగ్ అలా ఉంది. ఈ షోకి వచ్చాక చాలా ఎంజాయ్ చేశాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా చాలా హ్యాపీగా ఉంది. మాతో పాటు గెస్ట్ కూడా వచ్చారు, ఇంకా మా హడావిడిని ఎక్కువ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ వండర్ఫుల్ సపోర్ట్ రెండు ఫ్యామిలీస్ నుంచి. అండ్ ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మరో 2 కుటుంబాలని కలుపుతూ, మరో 2 కలుపుతూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.